ఒకరోజు స్కూలు నుంచి ఇంటికెళ్తుంటే దార్లో సుబ్బుకు ఓ యాపిల్ చెట్టు కనిపించేది. అంతే పరుగెత్తుకుంటూ వెళ్ళి 2 యాపిల్ పండ్లను కోసి గబగబా తినేశాడు. కడుపు నిండిన తరువాత అక్కడే ఆ చెట్టు నీడలోనే హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు సుబ్బు. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు సుబ్బు చెట్టును వాటేసుకుని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇప్పట్నించి మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఆ రోజునుంచి ప్రతిరోజూ సుబ్బు ఆ చెట్టు వద్దకు వెళ్ళి పండ్లు తిని, ఆడుకుని, నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఇక యాపిల్ చెట్టు కూడా రోజూ సుబ్బు కోసం ఎదురుచూసేది. సుబ్బు పెద్దవాడవుతున్నట్లుగానే చెట్టు కొమ్మలు కూడా బాగా పెద్దవి అయ్యాయి. ఓ రోజు సుబ్బు నాతో ఆడువా అని అడిగింది యాపిల్ చెట్టు. నీతో ఆడుకునే వయసు కాదు కదా, ఇప్పుడు నాకు బొమ్మల్తో ఆడుకోవాలని ఉంది, వాటికోసం డబ్బు కావాలి అని చెప్పాడు సుబ్బు. నా దగ్గర కూడా డబ్బులేదు కాని నా పండ్లను అన్నిటినీ అమ్మి ఆ డబ్బుతో బొమ్మలు కొనుకోమని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సుబ్బు సంతోషంతో పండ్లను తీసుకెళ్లాడు. చాలా కాలందాకా సుబ్బు ఆ చెట్టు దగ్గరికి రానేలేదు. చెట్టు మాత్రం సుబ్బు కోసం ఎదురుచూస్తూనే ఉండేది. ఓ రోజు పెద్దవారైన సుబ్బు తిరిగి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. చెట్టు సుబ్బుని చూసి ఆనందించి, నాతో కాసేపు ఆడుకోరాదు అని అడిగింది. ఇప్పుడు నేను నీతో ఆడుకోలేను, నా కుటుంబం కోసం ఓ ఇల్లు కావాలి, సాయం చెయ్యవా అని అన్నాడు సుబ్బు. నా దగ్గర ఇల్లు లేదుగాని నా కొమ్మలను నరికి నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సంతోషించిన సుబ్బు కొమ్మలను నరికి తీసుకుని వెళ్ళిపోయాడు. సుబ్బు తన కొమ్మలను నరికినా ఆ చెట్టు ఏమాత్రమూ బాధపడలేదు. అయితే సుబ్బు మళ్ళీ తిరిగి రాకపోయేసరికి ఒంటరిదాన్నయ్యపోయాన్ని బెంగతో బ్రతకసాగింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సుబ్బు యాపిల్ చెట్టు దగ్గరకు వచ్చాడు. అది చూసిన చెట్టు, బాబూ నీకివ్వదానికి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదని ఏడుస్తూ బదులుచ్చింది. ఇప్పుడు నాకు ఏమీ అక్కర్లేదుగాని ఈ ముసలితనంలో కాస్తంత విశ్రాంతి తీసుకుంటాను అంతే అన్నాడు సుబ్బు. అది విన్న యాపిల్ చెట్టు, సంతోషమైనాలో ఇప్పటికైనా నాతో కాసేపైనా ఉంటున్నందుకు కృతజ్ఞురాలినంటూ కన్నీళ్లతో పకపక నవ్వింది. వట్టు. ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, పిల్లలు కేవలం మనకు అవసరమున్నప్పుడే కాకుండా మనకు సహాయం చేసిన వారితో, కుటుంబ పెద్దలతో గడిపేందుకు కాస్తంత సమయాన్ని వెచ్చించాలి. రోజువారీ జీవితంలో పడిపోయి ఆప్తులను, పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు.